మంత్రిమండలి మేము చేస్తున్నా అని చెప్పాం 2 లక్షల రుణమాఫీ చేశాం ఇంకా చేస్తామని చెప్పి ప్రభుత్వం అందరినీ ఒకటిగా చేసి భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన మహనీయుడు మన రాజీవ్ గాంధీ గారు. అతను ఏ రోజైతే ఈ నా దేశం భారతదేశం ప్రపంచాల ధీటుగా ఉండాలి, ప్రపంచాలకు తలమానికగా ఉండాలని ఆ రోజే ఆయన ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి మనకు ఏర్పరిచిన తర్వాత ఈరోజు సెల్ ఫోన్లు, ఐటీ రంగాలు, నెట్లు ఇవన్నీ మనము అన్ని రకాలుగా అభివృద్ధి కూడా చెందడం కూడా జరిగింది. ఆ మహనీయుని ఈరోజు మనం తలుచుకుంటూ ఆ జయంతి వేడుకలలో పాల్గొన్న మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులమంతా మనమంతా ధన్యులమే. ఎందుకంటే మంచి వ్యక్తులను, మంచి వాళ్ళను మన నాయకులను స్మరిస్తూ ఉంటే మనం కూడా అడుగుదాడలలో నడుస్తున్నట్టే. కాబట్టి మనమందరం కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, మీకు మేము ఒక్కటే విన్నవిస్తున్నాం. దొంగ ప్రచారాలు చేసేవారిని, తప్పుడుతో పట్టించేవారిని, మిస్గైడ్ చేసేవారిని మీరు కొద్దిగా గుర్తించి ప్రజలకు న్యాయం ఏదో ధర్మం ఏదో చూపాల్సిన బాధ్యత మీకుండదని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. గతంలో కూడా మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వ్యక్తిగత దూషణలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి లబ్ధి చేకూరే విధంగా మేము మా ప్రభుత్వం ఇప్పటికైనా చేయలేదు. మేము ఛాలెంజ్ విసురుతున్నాం. మీరు సిద్ధమా? మీ సొంత స్వలాభాల కోసం ట్రాక్టర్లు, మీరు సొంత లోన్లు, సబ్సిడీలు. మా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఈ 9 నెలలు మేము ఇప్పటికీ పరిపాలనకు వచ్చిన తర్వాత ఏ ప్రాంత నాయకుడైనా, ఏ గ్రామ అధ్యక్షుడైనా, ఏ మండల పార్టీ నాయకుడైనా సొంత లాభం ఉండడానికి ప్రయత్నం చేసిండా? వచ్చేటుంటే అంబేద్కర్ స్టాచ్యూ ముందర మేము సిద్ధంగా ఉన్నాం. ఉండేటుంటే మీరు మోసం చేసి ట్రాక్టర్లు తీసుకొని మీరు లబ్ధి పొంది ఎన్నో రకాలుగా మీరు ఈ ప్రభుత్వం నుండి అప్పుడు మీ ప్రభుత్వం నుండి తీసుకున్న నిధులను దారి మళ్లించి అన్నిటి అమ్ముకొని మీరు నిర్వర్తించారా లేదా దానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్తున్నా. ఈరోజు రైతుల వేషంలో మీరు రైతు కుటుంబీకులు కావచ్చు, కానీ నిజానికి పక్కా టీఆర్ఎస్ నాయకులు. మీ ఫోటోలు చూడండి. ఆ రోజు నీళ్లు రాకముందే గౌరవల్లి ప్రాజెక్టు నుండి ప్రాజెక్టు నీళ్లు నిండక ముందే ఈ చిగురుమూడి మండలంలో టెంట్లు వేసుకొని కూర్చున్నారు. రోజు మీకు ప్రోత్సహించి ఎక్కడ ఫోన్లు చేసి మీరు రావాలి రావాలి రావాలి. ఈరోజు కూడా మీ అస్తిత్వం కోల్పోతుంది. మీరు గ్రామాలలో నెక్కలేరు, మీరు గ్రామాలలో గెలవలేరని మీకు ఒక్కొక్కరికి 10 ఫోన్లు వచ్చినాయని ఆ మిత్రులే మాతో చెప్తూ ఉన్నారు. ప్రతి గ్రామానికి ఫోన్ చేసి మీరు నిలబడాలంటే గెలవాలి, మేము చెప్పినట్టు రావాలి, ధర్నా చేయాలి. అరే ఇది న్యాయం కాదా? రైతుల కోసం మనం రైతుల ఎట్లా టీఆర్ఎస్ కార్యకర్తలం కాదా అని వాళ్ళు అడిగితే కూడా మీరు గెలవాలా వద్దా, మీరు నిలబడాలా వద్దా అని ఒక్కొక్కరికి 10 సార్లు ఫోన్ చేశారు. కామన్ అంటే 10-15 మంది పేర్లు ఇస్తా, వాళ్ళని మీరు పాత్రికేయులు ముందటి నుండి తీసుకెళ్ళండి, వాళ్ళు అడగండి, వాళ్ళే నిజం చెప్తారు. అచ్చా మీరు టీఆర్ఎస్ నాయకులు అయితే, రైతుల పక్షంగా మీరు కొట్లాడినట్టయితే, రైతుల కోసం అయితే మీ కండువలలో ఒక్కడు కూడా రైతు వేషం వేసుకొని మీరు టీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఇక టీఆర్ఎస్ కండు వేయరా? మేము కూడా వేసుకున్నాం రైతుల కండువలు, కాంగ్రెస్ కండువ వేసుకున్నాం. దానిలో కూడా రైతులమే, రైతు కాంగ్రెస్ పక్షపాతులం. మేము కాంగ్రెస్ వాళ్ళమే, మరి రైతులకు పక్షపాతంగా ఉంటుంది మా ప్రభుత్వం అని మేము ఆ రోజు ఈ రోజు ఎప్పుడైనా చెప్తున్నాం. కానీ మీరు ఓ రకంగా రాజకీయ లాభం కోసం, అందరినీ మోసం చేయడం కోసం, పాపం ఎవరైతే నిజంగా ఎవరికైతే రాని రైతులు ఉన్నారో వారికి మార్గదర్శనం చూపెట్టాలి, అధికారుల దగ్గర తీసుకెళ్ళాలి, వీళ్ళ మిస్టేక్ ఏందని చెప్పాలి, వారికి ఏ విధంగా అయితే లాభం చేకూరుతుందని చెప్పాలి. అలాంటివి లేకుండా వాళ్ళ రోడ్ల మీద తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఇది ఏదట అంటే వాళ్ళు అసమానతకు పాపం చాలా బాధపడుతూ వాళ్ళు ఏదైనా దబ్బన ఎంగనే రాదేమో అని మీ మాటలు నమ్మి ఉంటే వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఇప్పటికైనా చెప్తున్నాం, దొంగ ప్రచారాలు బంద్ చేయండి, నిజం కోసం మాట్లాడండి. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతమే, ఈ ప్రభుత్వం రైతు రాజ్యమే, ఈ ప్రభుత్వం రైతుల కోసమే సేవ చేస్తుందని మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కానీ మీ పార్టీ కోసం మీరు ఏమైనా చేసుకోండి, కానీ రైతుల పాపం అమాయకులైన రైతులను మోసం చేయకండి.
మీరు కూడా మా సోదరులే కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడే అధికారుల దగ్గరికి పోతాం, అధికారులను నిలదీస్తాం. న్యాయంగా ఎవరికైతే ఏమైతే రావాలో వారందరికీ వాళ్ళ హక్కులు వాళ్ళకు డబ్బులు చెల్లించాలి. వారికి అందరికీ అనుకూలంగా మీరు మార్గదర్శనాలు ఇవ్వండి. వారికి ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో సవరించండి అని మేము కూడా మా మంత్రివర్యులు చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాం. ఇది నీతి, ఇది నిజాయితీ. కానీ వారిని తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకుపోయి అందరినీ ఆగం చేసి వారిని చాలా ఇబ్బందులకు గురి చేయడం ఇది కాదు అని మేము ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తున్నాం. టెంట్లు వేసుకొని మోసం చేసారు, రోడ్ల మీదకి తీసుకొచ్చే రైతులను మభ్యపెట్టి మోసం చేయగానే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. దయచేసి రైతులారా మీరు కూడా మేల్కొనండి.